మీకు తెలుసా, ఇండియాలో ఉన్న ఈ ఒక ఆలయంలో మాత్రమే శివుడు వాయు రూపంలో కొలువై ఉంటాడు. అదే ఆంధ్రప్రదేశ్ లోని ఉన్న శ్రీకాళహస్తి ఆలయం. ఈ ఆలయం వెనుక ఒక పెద్ద రహస్యమే ఉంది. పూర్వం ఒక అరణ్యంలో శివలింగం ఉండేది. ఆ శివలింగాన్ని ముగ్గురు భక్తులు పూజించేవారు. చాలీడు, పాము, అలాగే ఏనుగు. చాలీడు శివలింగంపై ఎండా వాన పడకుండా ఉండటానికి గూడు కట్టి పూజించేది. పాము ప్రతిరోజు శివలింగంపై ఒక అమూల్యమైన మణిని ఉంచి పూజించేది. ఏనుగు స్వర్ణముఖి నది నుండి నీటిని తెచ్చి శివలింగంపై అభిషేకం చేసి విశ్వదళాలతో పూజించేది. ఏనుగు తెచ్చిన నీటి వల్ల చాలీడు గూడు పాడవడం, పాము పెట్టిన మని కొట్టుకుపోవడంతో ఏనుగు పాములకు విరోధం ఏర్పడింది. కోపంతో పాము ఏనుగు కుంభస్థలంలో విషం చిమ్మగా ఏనుగు పామును కింద వేసి తొక్కేసింది. ఈ మూడు జీవులు ఒకదాని పూజను మరొకటి అపార్థం చేసుకుని సంఘర్షణకు దిగాయి. కానీ వాటి నిష్కల్మషమైన భక్తికి మెచ్చి శివుడు మోక్షం ప్రసాదించాడు. శ్రీ అంటే చాలీడు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు జీవుల పేర్లు కలయికతో శ్రీకాళహస్తి క్షేత్రం ఏర్పడింది. ఇక్కడ ఉన్న శివుడిని వాయులింగం అంటారు. గాలి చొరబడిన గర్భాలయంలో కూడా అక్కడ ఉన్న దీపాలు మాత్రం ఎప్పుడు కదులుతూనే ఉంటాయి. ఇది ఎప్పటికి కూడా అంతు చిక్కని ఒక అద్భుతం. జాతకంలో రాహుకేతు దోషాలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. అందుకే ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇంతటి మహిమ గల ఈ ఆలయాన్ని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా? కామెంట్ లో చెప్పండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.